హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది సూది ఎలా తగిలించుకోవాలన్నది చాలామందికి తెలియదు. సో సూది రివర్స్ తగిలించి మెకానిక్స్ దగ్గరికి వెళ్ళి మా మిషన్ ప్రాబ్లం చేస్తోందండి, దారం తెగుతూ ఉంది, కుట్టు సరిగా రావడం లేదు, మధ్యలో దూరంగా వస్తుంది కుట్టు అని మిషన్ ఎత్తుకొని చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి మరి బస్ ఛార్జీలు ఆటోలు అనేసి మోసుకుని టైం వేస్ట్ అన్ని చేసుకుంటూ ఉంటారు. చిన్న టెక్నిక్ తెలియని కారణంగా వాళ్ళైతే ఈ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ ఈ మిషన్స్, ఇది ఇండియన్ మిషన్స్ లో పెద్ద మిషన్ అంటారు, ఇది టైలర్ మోడల్ చిన్న మిషన్ అంటారు, ఇది వచ్చేసి జిగ్జాగ్ మిషన్. ఇందులో మనం ఎంబ్రాయిడింగ్ హెడ్ అంటారు, దీనికి ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు టాలెంట్ ఉంటే. అలాగే ఎక్కువ దీన్ని లేడీస్ వచ్చేసి జిగ్జాగ్ కి అంచులు కుట్టడానికి హాల్స్ కి వాడతారు. సో ఈ మూడు మిషన్లకు కూడా సూది ఎలా బిగించాలనేది నేను ఈరోజు చెప్తాను. ఫ్రెండ్స్, ఇదైతే పెద్ద మిషన్ సూది. దీనికి పై భాగం వచ్చేసి రౌండ్ వస్తుంది. ఆ రౌండ్ వచ్చి ఈ కటింగ్ వచ్చిన సైడ్ అనేది రైట్ సైడ్ అంటే లోపల సైడ్కి వెళ్ళాలి. ఇలా తిప్పి చూసుకుంటే పైనుంచి కింద వరకు హోల్ వరకు ఒక కటింగ్ గిర్ర అనేది ఉంటుంది, లైన్ అనేది ఉంటుంది హోల్స్కి పై భాగాన. ఆ లైన్ అనేది మన లెఫ్ట్ సైడ్లో రావాలి. చాలామంది తెలియక ఈ లైన్ని రైట్ సైడ్లో పెట్టి ఈ కటింగ్ని లెఫ్ట్ సైడ్లో పెట్టి ఇలా బిగించేస్తారు, అందువల్ల ప్రాబ్లం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ పెద్ద మిషన్కి సూది ఈ రౌండ్ అనేది ఉండాలి. దీని నంబర్ వచ్చేసి బేసిక్గా ఎక్కువ వాడేది DB 100/16 అనే సూది ఎక్కువ వాడుకోవచ్చు, లేడీస్కైనా జెంట్స్కైనా. ఈ మోడల్కి DB 16. ఇది చిన్న మిషను, దీనికి సేమ్, కానీ దీని సూది పైభాగము వేరే విధంగా ఉంటుంది. ఒక సైడు ఫ్లాట్గా వస్తుంది, మిగతా సైడు రౌండ్గా వస్తుంది. ఆ ఫ్లాట్ సైడ్ అనేది రాడ్కి ఆనుకొని రైట్ సైడ్లోకి వెళ్ళాలి ఫ్లాట్ భాగము. అలాగే ఈ రౌండ్ సైడు మరియు ఈ పైనుంచి కింద వరకు లైన్ ఏదైతే వచ్చిందో ఈ హోల్స్ పై భాగం నుంచి పై వరకు లైన్ ఏదైతే వచ్చిందో అది లెఫ్ట్ సైడ్లో రావాలి. సో ఫ్రెండ్స్, ఇలా బిగించాలి. దీని నంబర్ అయితే నేను HA 100/16. ఈ మిషన్లకు, చిన్న మిషన్లకు HA 100/16 దీని నంబరు. ఈ మిషన్కి అయితే DB 100/16. అలాగే ఫ్రెండ్స్, జిగ్జాగ్ మిషన్కి కూడా సేమ్ ఈ పెద్ద మిషన్ సూది DB × 100/16. అంటే సేమ్ ఈ రెండు మిషన్లకు సూది అయితే ఒకటే, కానీ సూది బిగించే విధానం అయితే వేరేలా వస్తుంది ఫ్రెండ్స్. దీనికి మన ఫేస్ టు ఫేస్ ఈ లైన్ ఉన్న భాగం అనేది మన ఫేస్ టు ఫేస్ రావాలి. ఏదైతే ఈ సూదికి బ్యాక్ సైడ్లో కటింగ్ భాగం ఉంది అది మన ఆపోజిట్ డైరెక్షన్లో వెనుక భాగానికి వెళ్ళాలి. సో మన ఫేస్ టు ఫేస్ ఈ లైన్ వచ్చేలాగా బిగించాలి. సో అది ఫ్రెండ్స్, ఈ మిషన్లలో సూది కరెక్ట్గా బిగించుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. మరియు అలాగే లోకల్ సూదులు వాడకుండా నేనైతే మెకానిక్లు అందరూ ఇప్పుడున్న పరిస్థితుల్లో బేసిక్గా ఫ్లయింగ్ టైగర్ అనేసి ఈ కంపెనీ ఎక్కువ యూజింగ్లో ఉంది. అందుకనేసి మీరు కూడా వెళ్ళితే ఈ కంపెనీ పేరు చెప్పి సూదులు తెచ్చుకోండి. ఇది ప్యాకెట్ 30 రూపీస్ కానీ 40 రూపీస్ కానీ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఇలాంటి ఒక ప్యాకెట్ ఇలా ప్యాకింగ్ వస్తుంది. ఇలాంటి ప్యాకెట్ తెచ్చుకుంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 50% కంప్లైంట్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మీకు యూస్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.